Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఏంటి బ్రో అది పలకడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వర్డే అంతా అది. చౌర్యం, దొంగతనం, చోరులు మీరందరూ. ఎస్. ఏది ప్రేక్షకుల మనసులు దోచుకునే చోరులు. తర్వాత అయ్యాం అలాగా. ఫుల్ ఫ్లెడ్జెడ్ రోల్, కంప్లీట్ మూవీ అంతా త్రూ అవుట్ ఉన్నారు. ఎక్కడా అనుకున్నంత పేరు రాలేదు. థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత సూపర్ హ్యాపీ. మధుకర్ కాస్త మ్యాడీగా టర్న్ అవడానికి ఏంటి ఎట్లా టర్న్ అయ్యి? ఛానల్లో నేను ప్రోగ్రామ్ డైరెక్టర్గా యాంకర్గా వర్క్ చేసాను. పబ్లో షూట్ చేస్తున్నప్పుడు షూట్ అంతా అయిపోయింది. ఒక అతను వచ్చేవారు నేమ్ అన్నాడు, మధు. మ్యాడీ అన్నాడు. వినిపించలేదని మధు అన్న. యా మ్యాడీ అని మళ్ళీ డాన్స్ చేస్తున్నాడు. నో మధు అన్నాడు సార్. యా ఇట్స్ మ్యాడీ ఓన్లీ నో అన్నాడు. ఓకే నువ్వు ఇలా ఫిక్స్ అయ్యారంటున్నావు కదా, ఓకే అదే అనుకో అని చెప్పని లైట్ తీసుకుంటా. ఎడిటర్ టర్న్డ్ యాజ్ యాక్టర్. సో దిస్ వాస్ సంథింగ్ డిఫరెంట్. నేను మొదట యాక్టర్ అవ్వాలని అనుకునేది చిన్నప్పటి నుంచి కూడా. అంటే మా నాన్నగారు యాక్టర్. ఎవరికైనా కానీ బ్రేక్ అంటే కరోనాలో వచ్చిన బ్రేక్ అని చెప్పేసి అందరు చెప్పారు. కానీ మీరు అంతకంటే ముందు ఒక లాంగ్ బ్రేక్ అనేది కూడా తీసుకు. నాకు కెరీర్ బిగినింగ్లోనే చెప్పారనమాట. అంటే నేను శ్రద్ధలో జాయిన్ అయినప్పుడు అరిచేస్తే నా వల్ల కళ్ళలోంచి నీళ్ళు కారిపోతా ఉన్నాయి. లేచి సైలెంట్ బాత్రూమ్కి వెళ్తే ఒక గంట కూర్చొని నాకు తెలిసి వర్క్ వచ్చారాదో నేను చూసుకుంటాను వీళ్ళు అన్నారు. ఆ మార్క్ దాటి మనం యాక్టింగ్ అనేది రావాలంటే నార్మల్ వచ్చే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది పెద్ద టాస్క్. మరి దాన్ని ఎట్లా అచీవ్ చేశారు? ఫస్ట్ ఒక సినిమాకి, పప్పు అనే సినిమాకి ఆడిషన్ పిలిస్తే ఆడిషన్కి వెళ్ళి ఏంటి అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి చెప్పలేము. సినిమా మొత్తంలోకి హే వీడే పప్పు అని చెప్పిన ఒక డైలాగ్ సినిమాలు నాది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఒక ఎడిటర్గా కెరియర్ మొదలుపెట్టి మరి యాక్టర్గా టర్న్ అవడం అనేది కూడా చాలా తక్కువ మంది చూస్తుంటారు. ఎవరైనా ఎడిటర్స్, డైరెక్టర్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇలా యాక్టింగ్ అవ్వడం ఏంటి చాలా విచిత్రంగా ఉంది కదా. సో ప్రజెంట్ అయితే శౌర్యపాఠం అనే మూవీలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో ప్లే చేసి ఇప్పుడైతే మనందరినీ కూడా కడుపుబ్బా నవ్విస్తూ మరి బోల్డ్ అనే మూవీస్లో కూడా రాబోతున్నాడు మ్యాడీ అనమాట. సో మనతో మాట్లాడేద్దాం. ఈ జర్నీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? గుడ్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మనిద్దరం చాలా సార్లు మీట్ అయ్యాం. కాకపోతే మీ లుక్ వైజ్ మీ ఐకానిక్ అంటే అదే ఏంటి సంగతి? సో హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద శౌర్యపాఠం సక్సెస్? గుడ్. ఏంటి బ్రో అది పలకడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వర్డే అంతా అది. చౌర్యం, దొంగతనం. ఓకే, చోరులు మీరందరూ. ఎస్. ఏది ప్రేక్షకుల మనసులు దోచుకునే చోరులు. తర్వాత అయ్యాం అలాగా. ముందు సినిమాలో మాత్రం వెళ్ళి ఒక బ్యాంక్ దొంగతనం చేద్దాం అంటే పరిస్థితుల కారణంగా దొంగతనం చేద్దాం అని డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. సో అట్లా చౌర్యపాఠం అని పేరు పెట్టారు సినిమాకి. మీకు ఎలా అనిపిస్తుంది? ఫుల్ ఫ్లెడ్జెడ్ రోల్, కంప్లీట్ మూవీ అంతా త్రూ అవుట్ ఉన్నారు. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, రోలర్ కోస్టర్ రైడ్ కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో. అంటే చాలా సినిమాలు చేశాను. త్రూ అవుట్ లెంతీ ఉన్న సినిమాలు అంటే ఇప్పుడు చౌర్యపాఠంలో అయితే త్రూ అవుట్ ఉన్న సినిమాలు అలా చాలా సినిమాలు చేశాను. కానీ ఎక్కడా అనుకున్నంత పేరు రాలేదు. సో సినిమా ఏదైనా సరే మనం ఎంత బాగా చేసినా సినిమా హిట్ అంటేనే మనకు పేరు మొదలవుతుంది. లేదంటే అప్పటి వరకు ఎంత చేసినా కూడా ఇదే ఫస్ట్, ఇదే ఫస్ట్, ఇదే ఫస్ట్, ఇదే ఫస్ట్, అలా ఇక్కడ దాకా ఇదే ఫస్ట్ అనే ప్రాసెస్కి వచ్చాను. ఓకే. బిఫోర్ నాకు సవారీ అనే సినిమా నుంచి కొంచెం మంచి పేరు క్రియేట్ అయింది. తర్వాత రవితేజ గారిది ఈగిల్ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ పడింది. తర్వాత చౌర్యపాఠం. ప్రిటీ ఎగ్జైటెడ్, చాలా హ్యాపీగా ఉంది. అంటే థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత సూపర్ హ్యాపీ. అందరూ వచ్చి చాలా బాగా చేశారు, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది మీది, కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుందిగా. ప్రస్తుతానికి ఆ జోర్లో ఉన్నారు. ఏంటి మిరాయి సంగతులు ఏంటి? మిరాయిలో మొత్తానికి ఎలా ఉండబోతుంది ఏంటి మీ క్యారెక్టర్? కానీ హీరో ఫ్రెండ్ అండి. ఓకే. ఇంతకు మంచు మనోజ్ గారికా లేకపోతే తేజ గారికి? ఓకే. ఎక్కువ చెప్పలేదు యాక్చువల్గా. చెప్పలేరా? అందుకే నా బ్రేక్ వేస్తున్నారు మీరు. సో ఎంతవరకు కంప్లీట్ అయింది షూటింగ్? కానీ సో ఎప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్? August 1కి డేట్ ఇచ్చారు కదా ఆల్రెడీ. ఓకే.
సో దానికి తగ్గట్టుగా పనులు అన్ని ఫాస్ట్గా జరుగుతుంది మరి. వెయిటింగ్ ఫర్ ఇట్. సో హనుమాన్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. సో ఆన్సర్ మీరే చెప్పారు, క్వశ్చన్ మీరే అడిగారు. మీరు నా చేత చెప్పిస్తున్నారు భయ్యా. ఏంటంటే మీ యాంకరింగ్ స్కిల్స్ మీ కెరియర్లో ఉంటాయి చూసారా, అది ఇక్కడ ఉపయోగపడుతున్నట్టున్నాయి. అంటే ఒక టైంలో యాంకర్గా ఒకటి చేశాను నేను. అదే నేను చెప్పేది, మీ కెరియర్లో ఉన్న దాంట్లో ఉపయోగపడుతుంది. ఓకే మ్యాడీబాయ్. సో మీ అసలు పేరు మధుకర్. అవును. మధుకర్ కాస్త మ్యాడీగా టర్న్ అవ్వడానికి ఏంటి, ఎట్లా టర్న్ అయింది? బేసికలీ ఒక ఛానల్లో నేను ప్రోగ్రామ్ డైరెక్టర్గా యాంకర్గా వర్క్ చేసేవాడిని. సో అందులో ఏంటంటే లైఫ్ స్టైల్ గురించి వీటి గురించి అప్పుడు కొత్తగా, అంటే ఇప్పుడు యూట్యూబ్లో మనం చూసే ఈ ఫుడ్ బ్లాగింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, 2010కి అసలు ఇవన్నీ ఏం లేవు పెద్దగా. ఆ టైంలో మేము ఛానల్లో చేసేవాళ్ళం. సో ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంటుంది, ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఎలా బాగుంటుంది అని, అలా పబ్స్ కూడా కవర్ చేసేవాళ్ళం మేము. వావ్. సో ఎక్కడెక్కడ ఏమి బాగుంటుంది, అక్కడ స్పెషాలిటీస్ ఏంటి, ఇలా కవర్ చేసేవాళ్ళం. అలా ఒకరోజు పబ్లో షూట్ చేస్తున్నప్పుడు షూట్ అంతా అయిపోయింది. సరే ఇంక అందరికి ఫుడ్ అదంతా ఆర్డర్ చేశారు పబ్ వాళ్ళే. కూర్చొని మా వాళ్ళందరూ ఫుడ్ తింటున్నారు, మ్యూజిక్ అది పెడితే ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది డ్యాన్స్లు వేస్తున్నారు ఆల్రెడీ. సో ఆ ప్రాసెస్లో నేను కూడా వెళ్ళి ఫ్లోర్ మీద నుంచొని ఏదో మనకు వచ్చిన 1-2 స్టెప్లు అలా వేస్తూ ఉన్నాం. ఒక అతను వచ్చేవారు నేమ్ అన్నాడు, మధు అంటే మ్యాడీ అన్నాడు. వినిపించలేదని మధు అన్న. యా మ్యాడీ అని మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నాడు. నో మధు అని అరిచా. యా ఇట్స్ మ్యాడీ ఓన్లీ నో అన్నాడు. ఓకే నువ్వు ఇలా ఫిక్స్ అయ్యారంటున్నావు కదా, ఓకే అదే అనుకో అని చెప్పని లైట్ తీసుకుంటా. తర్వాత మా కెమెరా టీం వాళ్ళందరూ కూడా, బ్రో భలే ఉంది కదా బ్రో, పెట్టుకోవచ్చు కదా మ్యాడీ అని చెప్పు నువ్వు అని అంటే, అవునా ఇంట్రెస్టింగ్ ఉందా అంటే బాగుంది అన్నారు. సో అట్లా పీపుల్ పెట్టిన పేరు మ్యాడీ. ఓకే. సో ఓకే బాగుంది కదా అని చెప్పని స్క్రీన్ నేమ్ కింద మ్యాడీ అని చెప్పని పెట్టుకున్నా. మ్యాడీ స్పెల్లింగ్ మీరు చెప్పండి నార్మల్గా. MADDY, బట్ మీ పేరులో మాత్రం డిఫరెంట్ ఉంటుంది. యా ఏదా న్యూమరాలజీ నమ్ముతారా ఏంటి? అలా ఏం లేదు బ్రో, ఊరికి అనిపించింది రాసుకున్నా. మ్యాడీ అంటే కొడితే చాలా మంది వస్తారు అదే పేరు మీద. ఓకే. సో ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలని చెప్పని MADEE అని పెట్టి ట్రై చేస్తే వరల్డ్ మొత్తంలోకి 2-3 ఉన్నాం. ఆహా. ముగ్గురు వాటిలో నేను ఒకడిని. పేరు వస్తే నా పేరు కూడా అలా వచ్చేస్తుంది గూగుల్లో. అసలు ఈ స్కిల్స్ మాత్రం బాగానే చూపిస్తున్నారు బ్రో. రకరకాల ప్రయత్నాలు చేయాలి కదా బ్రో. కానీ స్టార్టింగ్లో మీ పేరు చూడగానే చాలామంది ఏమనుకుంటారంటే అది మ్యాడీనా లేకపోతే మదీనా, మది ఇట్లా అన్నీ వస్తున్నాయి, ఏంటి తప్ప అని చెప్పేసి చాలామంది అనుకునే ఉంటారు కదా. చాలామంది అడిగారు కూడా. మదీ గారి పేరు సినిమాటోగ్రఫీలో పడితే చూసి నేను అనుకొని ఫోన్ చేసి, అరే సినిమాటోగ్రఫర్ నేను ఎప్పుడయ్యానయా బాబు, మనం కెమెరా పట్టుకోవడం రాదు, నేను ఎప్పుడయ్యానంటే లేదా సినిమాకి పేరు చూసాను ఇది అంటే, మదీ గారు ఆయన పెద్ద సినిమాటోగ్రఫర్, ఆయన పెద్ద డిఓపి, మనకి ఆయనకి సంబంధం లేదు, మంది మ్యాడీ అది మది. ఇలా చాలా అంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి. ఓకే. తెలిసాక కూడా ఏంటి మార్చేసుకున్నావు, ఎప్పుడు మాకు చెప్పలేదా? కానీ మీకు ఎవరైతే నామకరణం చేశాడో ఆ మనిషిని తెలుసుకోవాలని ఎందుకు భయ్యా? మీరంటే నాకు కూడా తెలుసుకోవాలి. ఎన్నో సంవత్సరాల క్రితం. యా అంతే 15 years అయిపోయింది. 15 years. అంటే ఏంటి మరి ఎడిటర్ టర్న్డ్ యాజ్ ఎ యాక్టర్. సో దిస్ వాస్ సంథింగ్ డిఫరెంట్. మామూలుగా నేను చెప్పినట్టు ఎడిటర్స్ ఎవరైనా కానీ వాళ్ళ విషన్ కానీ కంప్లీట్గా డైరెక్షన్ వైపు ఉంటుంది, కానీ మీది మాత్రం యాక్టింగ్ వైపు ఉంది. ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు యాక్చువల్గా? నేను మొదట యాక్టర్ అవ్వాలని అనుకునేది చిన్నప్పటి నుంచి కూడా. అంటే మా నాన్నగారు యాక్టర్, ఇండస్ట్రీలో మా నాన్నగారు డబ్బింగ్ ఇన్ఛార్జ్ కూడా, యాక్టర్ కూడా. పేరు కూడా చెప్పండి బ్రో. సురేష్, గుంటూరు సురేష్ అంటారు యాక్చువల్లీ, అంటే మాది గుంటూరు అనమాట. ఓకే. సో నాన్నగారు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాన్నగారు స్టేజ్ షోస్ ఇవన్నీ చేసేవాళ్ళు, ప్లేస్ ఉంటాయి కదా, ప్లేస్ అవన్నీ చేసేవాళ్ళు అనమాట బాగా. సో నాన్నగారితో వెళ్ళి వాళ్ళు ప్లే రిహార్సల్ చేసేటప్పటి నుంచి ప్లే ప్రజెంట్ చేసేంత వరకు కూడా నాన్నగారితో, ఆ టైంలో ఏంటి పిచ్చి ఉంటుంది మనకి, బండి మీద తిరగాలని, స్కూటర్ మీద ముందు నుంచి నేనే స్కూటర్ నడిపేస్తున్న ఫీలింగ్లో నాన్నతో పాటు వెళ్ళిపోతుండేవాడిని. వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే బయటకు వచ్చి చూస్తుండేవాడిని. అలా ఒక చిన్న ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది యాక్టింగ్ మీద మొదటి నుంచే. తర్వాత ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పుడు నాన్నగారి కంటే ఒక పేరు ఉంది బాగా ఇండస్ట్రీలో, అందరికీ ఆల్మోస్ట్ తెలుసు చాలా వరకు. సో నాన్నగారి పేరు వాడుకొని లోపలికి వచ్చి నాన్నగారి త్రూ నుంచే నేను క్యారెక్టర్లు పట్టుకొని చేసుకుంటూ వెళ్తే పలానా వాళ్ళ అబ్బాయి అని పిలుస్తారు, కానీ
పలానా వాళ్ళ ఫాదర్ అని పిలవరు కదా. సో నాకు నా పేరు మీద నుంచి మా నాన్న గుర్తుపట్టడం ఇష్టం బాగా. సో అందుకని మా నాన్నగారి పేరు వాడుకోకుండా టెక్నికల్ సైడ్ ఎంటర్ అయితే బాగుంటుంది అనుకొని నాన్నగారికి చెప్పాను. చెప్తే నాన్నగారే తీసుకొచ్చి శ్రద్ధాలయలో జాయిన్ చేయించాను నన్ను. ఓకే. అక్కడి నుంచి ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకొని ఒక పేరు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు అందరూ అక్కడికి వస్తారు కదా, వాళ్ళందరిని పట్టుకొని మనం ఛాన్స్ అడిగితే ఇచ్చేస్తారు, వెళ్ళిపోదాం అని సాలిడ్ లెక్కలేసి వచ్చి ఎడిటింగ్లో జాయిన్ అయ్యి ఒక పేరు తెచ్చుకొని తర్వాత అడిగిన తర్వాత తెలిసింది నాకు, అరే నీకు ఎడిటింగ్లో మంచి నేమ్ ఉంది, నువ్వు మంచి ఎడిటర్ అవుతావు, ట్రస్ట్ మీ, ఎడిటర్గా ఉండు, యాక్టర్గా వద్దు, అసలుకి లైఫ్ అది ఎప్పుడు ఎటు వెళ్ళిపోతుందో తెలీదు, పేరు రావడానికి నువ్వు ఎంత కష్టపడాలో తెలియదు, పేరు వచ్చిన తర్వాత ఎంతకాలం ఉంటావో తెలియదు, ఆడియన్స్ నేను ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలీదు, టెక్నికల్గా నీకు సపోర్ట్ చాలా ఉంది, రైట్, సో టెక్నికల్గా ఉండు, యాక్టింగ్ సైడ్ వద్దు అని చెప్పానంటే ఇలా కొంతమంది డైరెక్టర్ల దగ్గర ట్రై చేసి ఇదేంటిది మనం అనుకున్నది ఒకటి, ఇదేంటి మొత్తం అంతా తేడా కొట్టేస్తుంది, రివర్స్ అయిపోతుంది అని వాళ్ళు చెప్పినా వినకుండా నేను ఒక్కసారి డిసైడ్ అవుతున్న మాట నేనే అన్నట్టు టక్కని వదిలేసి షిఫ్ట్ కొట్టా. పూరి గారి ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఇలా చూపిస్తుందంటే ఆ కైండ్ ఆఫ్ జనరేషన్లో ఉన్న వాళ్ళు మీరు, మీ మీద ఇంకా ఎక్కువ చూపించిందేమో. యా, అంటే నేను అప్పటికి వర్క్ చేయడం కూడా పూరి గారితో, కృష్ణవంశీ గారితో, శ్రీనవైట్ల గారితో, ఆల్మోస్ట్ నా కెరీర్ బిగినింగ్ నుంచి కూడా అన్ని పెద్ద పెద్ద సినిమాలకి అప్రెంటిస్గా, స్టూడియోలో ఆపరేటర్గా, ఎడిటర్స్గా అసిస్టెంట్ ఎడిటర్గా ఇలా వర్క్ చేసుకుంటూనే వచ్చాను. ఓకే. అట్లా షిఫ్ట్ కొట్టి షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టా. షార్ట్ ఫిల్మ్స్లో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ 2007 ఎడిటింగ్ చేస్తూనే ద జఫా అని నేను నా ఫ్రెండ్ చంద్ర అని ఇద్దరం కలిసి ఒక కథ రాసుకొని ఫ్రెండ్స్ అందరికి ఫోన్లు వేసి ఒకటి దగ్గర హ్యాండిక్యామ్ ఉంది, అప్పట్లో డీవీ టేప్స్ వచ్చేవి, సో డీవీ టేప్స్, డివిడి ప్లే, సీడీతో డీవీ క్యామ్స్ వచ్చేవి, ఆ కెమెరా తెచ్చుకొని షూట్ అంటే ఎడిటింగ్ గ్యాప్లో వెళ్ళి షూట్ చేసుకోవడం రావడం, ఇట్లా ది జఫా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసా ఫస్ట్. ఓకే. తర్వాత ఒక ఇండిపెండెంట్ సాంగ్ లాగా, అంటే ఒక ఆల్బమ్ సాంగ్లో షూట్ చేద్దామని ఇంగ్లీష్ ఒక సాంగ్ తీసుకొని అది షూట్ చేసుకుని పెట్టుకొని అట్లా స్టార్ట్ చేసి 2011లో ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది, దిస్ బై దట్ గర్ల్ అని. ఓకే. అది బాగా వైరల్ అవ్వడం వల్ల అక్కడి నుంచి నాకు చాలామంది వచ్చి షార్ట్ ఫిల్మ్స్కి కథలు చెప్పడం, వెరీ చూజీ పిక్, అంటే చాలా చూజీగా ఉండేవాడి కథల విషయంలో. ఒక కథ చేస్తే అలాంటి కథ ఇంకోటి వద్దు, మళ్ళీ ఎడిటింగ్లో ఉన్న నాలెడ్జ్ ఒకటి, సో అప్పటిదాకా మనం చూసుకుంటూ వచ్చినవి, కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలని ఒక ఐడియా, దానివల్ల డిఫరెంట్ కథలు పిక్ చేసుకోవడం కొంచెం. ఓకే. అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండాలి, కథ బాగుంటేనే నేను ఏం చేసినా కూడా కనిపిస్తుంది, సో మంచి కథ అయి ఉండాలని చెప్పి చాలా చూజీగా పిక్ చేసుకుంటూ వచ్చేవాడిని. దిస్ బై దట్ గర్ల్ అన్ఎక్స్పెక్టెడ్గా వైరల్ అయిపోయింది, ఫన్నీ షార్ట్ ఫిల్మ్ అది. అంటే ఇప్పుడు చూసినా కూడా ఇప్పుడు జనరేషన్ కూడా అది కొత్తగానే కనిపిస్తుంది. ఓకే. సో స్టిల్ ఇంకా అది చూసి ఫాలో అవుతా యూఎస్ నుంచి, యూకే నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టిల్ ఇంక ఇప్పటికి మెసేజ్లు వస్తుంటాయి. అంటే వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్న టైంలో షార్ట్ ఫిల్మ్ ప్లే చేసుకొని వీడియోలు తీసి నాకు ఇంకా ఇప్పటికీ పంపిస్తుంటారు వాట్సాప్లో, ఓకే, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. అట్లా నేమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ టైంలో అంటే నేమ్ వచ్చే టైంకి ఎలా అప్రోచ్ అవ్వాలో చాలామందికి తెలిసేది కాదు. అంటే నాకు చాలామంది చెప్పారు పర్సనల్గా, ఇది అలా చెప్పకపోతే నాకు తెలిసేది కాదు. వాళ్ళకేంటంటే ఎలా ఇతను ఎవరు బాగా చేస్తున్నాడు, ఇతను ఎవరు అని అప్రోచ్ అవుదామని ట్రై చేసేవాళ్ళు. యూట్యూబ్లో కమెంట్ పెడితే అవి ఎక్కడికో కిందకి వెళ్ళిపోతుండేవి, కనిపించేవి కాదు. సో డైరెక్ట్గా ఎలా అప్రోచ్ అవ్వాలో తెలిసేది కాదు చాలామందికి. అలా చాలా సినిమాలు మిస్ అయిపోయినాయి నాకు. ఓ, మీకు ఇది ఎంత ఎప్పుడు తెలిసింది? లేటర్ అంటే ఇనిషియల్ ప్రాసెస్లో తెలియదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారనుకోండి, మీరు ఆ టైంలో నన్ను చూసి ఇలా ఒక సినిమా క్యాష్ చేద్దామని అనుకున్నారు. ర్యాండమ్ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడో కలుస్తాం కదా, కలిసిన తర్వాత బ్రో నువ్వు అదే కదా అని అంటే దిస్ బై దట్ గర్ల్ అంటే అవును బ్రో నేను నీకు మెసేజ్ చేశాను బ్రో, ఒక సినిమా అనుకున్నాం అప్పుడు ఇలా క్యాష్ చేద్దాం అనుకున్నాను అంటే అవునా, అసలు మీకు కాంటాక్ట్ దొరకలేదు అప్పుడు అని, లేదా మీ ఫ్రెండ్ ఎవరో వచ్చినప్పుడు చెప్పడం, ఇట్లా చాలా విషయాలు తెలిసినాయి నాకు తర్వాత. మన టైం అలా రాసింది, మరి ఏం చేస్తాం అనుకొని లైట్ తీసుకునేవాడిని. కొన్ని సినిమాలకేమో పిలిస్తే ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఆడిషన్ కానీ కాదు, డైరెక్ట్గా షార్ట్లను చూసి ఇతను బాగున్నాడు, బాగా చేస్తున్నాడు, ఇతన్ని పలానా క్యారెక్టర్ క్యాష్ చేద్దామని పిలిచేవాళ్ళు.
అలా పిలిస్తే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళేవాడిని. డైరెక్టర్ కొత్త వాళ్ళు అంటారు ఖచ్చితంగా. మ్మ్. వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కో డైరెక్టర్లు, మేనేజర్లు వీళ్ళు చాలా సీనియర్స్ ఉంటారు కదా, మ్మ్. వీళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళే ఉంటారు కాబట్టి వెళ్ళంగానే చూసి, రే మధు నువ్వేంట్రా ఇక్కడ, మీకు తెలియదు వీడి గురించి, వీడు మంచి ఎడిటర్ అసలు కేరంగానే అయిపోయి టే 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 అన్నట్టు నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడేదాని కాల. వాళ్ళు ఇంకా యాక్టింగ్ గురించి మానేసి ఎడిటింగ్ గురించి మాట్లాడేవాళ్ళు. అలా సినిమాలు చాలా పోయినాయి మళ్ళీ. ఓకే. మీరు ఎడిటింగ్ చేసిన ఫస్ట్ మూవీ ఇది? అప్రెంటిస్గా చేసిన ఫస్ట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. యా, ఓకే. బాస్తో యా, అన్నయ్యతో నా కెరియర్ మొదలైంది. అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది బ్రో అలాగా, అందులో మీరు ఒకరు. వెరీ బ్లెస్డ్ ఆ విషయంలో. ఓకే. అంటే ఎడిటర్గా? ఎడిటర్గా ఫస్ట్ సినిమా వచ్చేసి భవ్య క్రియేషన్స్లో రేస్ అని ఒక సినిమా ఉంది. మ్మ్. ఆ సినిమాకి ఎడిటర్ని. తర్వాత బ్రహ్మానంద గారిది జఫా, మ్మ్. లవ్ టచ్ అని ఇంకో సినిమా. ఈ జఫా అనేది మీకు లైఫ్లో ఎక్కడ ఇవ్వనా కానీ ఒక్కొక్క చోట తగులుతూనే ఉంటుందేమో, ఎందుకంటే మీరు ఫస్ట్ తీసిన షార్ట్ అవును, ఫిలిం yeah. ద జఫా. అవును. కానీ ఇక్కడ బ్రహ్మానందం గారి మూవీ జఫా మూవీ వచ్చినప్పుడు Yes. వెన్నెల కిషోర్ గారిది అండ్ అవును, అవును. వాళ్ళిద్దరిది, దానికి మీరు ఎడిటర్. అవును. ఎట్లా అనిపించింది ఆ కనెక్షన్? కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేను నాది యాక్చువల్గా. కనీసం బ్రహ్మానందం గారితోనే ఎక్స్ప్రెస్ చేశారా? ఆ అవకాశం దొరకలేదు యాక్చువల్లీ నాకు. ఓకే. సో ఎడిట్ షూట్లోనే కాబట్టి అప్పుడు ఎడిట్కి బ్రహ్మానంద గారు రాలేదు అసలుకి. సో సినిమా అంతా చేసాం కిషోర్ గారితో. ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది అసలు ఆ టైంలో. ఏంటి బ్రో ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే 1-on-1 డిస్కషన్లో కాదు నేను అంటుంది, ఎడిట్ చేసే ప్రాసెస్, సినిమా ఫుటేజ్ అంటే బ్రహ్మానందం గారు కనిపిస్తే మనకి నవ్వు ఆకుండా వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా అలాగా. అలాంటిది సినిమా అంతా ఆయన్నే పెట్టుకొని చూసుకుంటే అలాగా క్రేజీ అంటున్నా. అది ఆ రకంగా సూపర్ ఎక్స్పీరియన్స్ అని. ఓకే. ఇలా ఎడిటింగ్ కెరియర్లో కూడా సో మీరంటూ కూడా గుడ్ మూవీస్ ఇన్ మంచి ప్రొడక్షన్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కసారిగా బ్రేక్ అనేది కూడా వచ్చింది. Yeah. ఎవరికైనా కానీ బ్రేక్ అంటే కరోనాలో వచ్చిన బ్రేక్ అని చెప్పేసి అందరు చెప్పుకుంటారు. కానీ మీరు అంతకంటే ముందు ఒక లాంగ్ బ్రేక్ అనేది కూడా తీసుకున్నారు. Yeah. ఎందుకు అలాగా? ఎడిటర్గా షార్ట్ పీరియడ్లో బాగా ఎక్కువ నేమ్ తెచ్చుకున్నాను నేను. అంటే ఎడిటింగ్ సైడ్ నుంచి. ఎడిటింగ్ సైడ్. మేబీ చిన్నపిల్లోడిని అనే ఒక సాఫ్ట్ కార్నర్ కావచ్చు, లేదు వర్క్ బాగా చేస్తాడనే పేరు మీద కావచ్చు, రీజన్ ఏదైనా కూడా బాగా నేమ్ స్ప్రెడ్ అయిపోయింది ఇండస్ట్రీలో. వెరీ యంగేజ్లో స్టార్ట్ చేశాను నేను. బాలబచ్చాయుడు అనుకునే టైంలో స్టార్ట్ చేశాను నేను యాక్చువల్గా. ఓకే. అట్ ద ఏజ్ 15లో మొదలెట్టారా? యా. అబ్బా. ఓకే. సో అంటే స్కూలింగ్ టైం నుంచే ఇది స్టార్ట్ అయింది. అంటే ఎగ్జాక్ట్ స్కూల్ అయిపోయింది, స్టార్ట్ చేశాను కెరియర్. నాకు అంటే నన్ను ఫస్ట్ వర్క్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఐ థాట్ 1 ఇయర్లో కొంచెం మనం ఎడిటర్ అయిపోయి ఫ్యామిలీని మొత్తం సెట్ చేసేయాలి, అసలు మామూలుగా ఉండకూడదని అని ప్లాన్ వేసుకున్నా. వన్స్ ఒకసారి శబ్దాలయంలోకి ఎంటర్ అయ్యి నుంచొని చూడడం స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది నాకు, ఇదేంట్రా సముద్రం అంత ఉంది, ఎంత వెళ్ళినా వచ్చేలాగే ఉంది, ఇది ఎప్పుడు నేర్చుకోవాలి మనం, ఇట్లాంటి అద్వేషాలు వద్దు మనకి, ఎప్పటికైతే అప్పటికే అయ్యాం, టార్గెట్లు గిరిగెట్లు పెట్టుకోకూడదు ఇక్కడ అసలుకి, బయట నుంచి చూసినప్పుడు బాగుంది, లోపలికి వచ్చిన తర్వాత కష్టం ఏంటి అర్థమవుతుందని టార్గెట్ తీసేసి వర్క్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యింది. ఓకే. ఒక నెల రోజుల తర్వాత ఒక అసోసియేట్ డైరెక్టర్ వచ్చి, మా గురువులు వచ్చేసి బాబన్న వేణన్న, వీళ్ళిద్దరు నా గురువులు. ఓకే. నాకు కెరీర్ బిగినింగ్లోనే చెప్పారన్నమాట. అంటే నేను శ్రద్ధాలయాలకు జాయిన్ అయినప్పుడు పెద్ద సినిమాలు జరుగుతుంటాయి కదా, లోపలికి రావడానికి వీలు లేదు. ఓకే. ఎవరు లేనప్పుడు నైట్ టైమ్స్లో అంటే రష్ ఎలా డంప్ పెట్టాలి ఇవన్నీ ఏంటి అనేది చిన్నగా నేర్పిస్తుంటాం, టైం పడుతుంది నీకు, సో ఎవరైనా ఉన్నప్పుడు లోపలికి రాకూడదు, బయటే ఉండాలి అని అంటే ఓకే, లెసన్ నోట్ అయిపోయింది, సరే అని చెప్పని బయటే ఉండేవాడిని మ్యాక్సిమం టైం అంతా. ఒకరోజు ఎవరు లేరు, ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్సే కదా అని చెప్పని, వేనన్నా లోపలికి రారా పర్వాలేదు చూద్దు కానీ అని చెప్పి పిలిచారు. పిలిస్తే అన్న వద్దులే అన్న పర్లేదు, వాళ్ళు ఉన్నారు కదా అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే, వాళ్ళు మన ఫ్రెండ్సేరా ఏమన్నారు లేదా అని చెప్తా వాళ్ళకి. సరే ఓకే అన్న అని చెప్పని వెళ్ళి చేయలేలా వెనకాల ఇలా కూర్చోనన్న. కూర్చుంటే వాళ్ళిద్దరు వాళ్ళు మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఉన్నారు. సడన్గా అసోసియేట్ డైరెక్టర్ వెనక్కి తిరిగి, ఎవడి పిల్లనాయాలి అసలుకి, లోపలికి ఎందుకు వచ్చాడు, బుద్ధి లేదా నీకు అది ఇది అని చెప్పని మా గురువుని అరిచేస్తారు. అరిచేస్తే నా వల్ల కళ్ళలోంచి నీళ్ళు దడదడ కారిపోతా ఉన్నాయి. లేచి సైలెంట్ బాత్రూంలోకి వెళ్ళిపోయి 1 గంట కూర్చొని ఏడ్ చేసి బయటకు వచ్చేసారు.
ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పని మా వైరన్న వచ్చి అరిచేసాడు ఫస్ట్. లేదు నిన్ను నా వాళ్ళే తిట్టారు అనవసరంగా, నేను చెప్పాను కదా లోపలికి వద్దులే అని, నువ్వే పిలిచావు, నా వాళ్ళు నేను తిట్టారు అంటే పిచ్చ లైటర్ ఆయన ఎవడు పట్టించుకున్నాడు, లైట్ తీసుకో ఎందుకు ఏడుస్తున్నావు ఏడవకు అసలుకి, ఎందుకు కామన్లో ఇలాంటి అన్నీ అని చెప్పిన అన్నాడు. కానీ ఎక్కడో పడిపోయింది గట్టిగా, నా వల్ల అనవసరంగా తిట్టించుకున్నారు అని. 1 వీక్ బ్రో కరెక్ట్గా నిద్రలు తిండ్లు అన్నీ మానేసి 1 వీక్ డే నైట్ స్టూడియోలోనే కూర్చొని ఎలా జరుగుతుంది ఏంటి అనేది మార్నింగ్ అంతా చూస్తుండేవాడిని. అంటే అవకాశం దొరికినప్పుడు లోపలికి వెళ్ళగలుగుతాం, వెళ్ళిన టైంలో చూస్తుండేవాడిని. నైట్ అంతా కూర్చొని మా గురువులు నాకు ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిస్టమ్ నాకు వదిలేసి ఒకటి డిలీట్ చేయకు, డిలీట్ చేయకుండా నువ్వు ఏ తప్పన్నా చెయ్యి, తప్పులు చేయకపోతే నువ్వు నేర్చుకోలేవు, ఏ తప్పన్నా చెయ్యి, డిలీట్ మాత్రం చేయకు, ఏం తప్పు జరిగినా కూడా మేము ఉన్నారో చూసుకుంటా ఉన్నారు. నైట్ అంతా కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. కరెక్ట్గా 1 వీక్ తర్వాత ఏదైతే సినిమాకి తిట్టారో నేను లోపలికి వెళ్ళినప్పుడు అదే సినిమాకి కూర్చొని వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఓకే. అంటే బాబన్న వేణన్న ఇద్దరు వేరే వేరే సినిమాలకు వర్క్ చేస్తూ ఉన్నారు. పళని గారని ఇంకొక ఇంజనీర్ ఉండేవాళ్ళు ఎడిటర్, ఆయన ఒక సినిమాకి చేస్తున్నారు. సో బాబన్న అప్పటికే 4 డేస్ నుంచి డే అండ్ నైట్లు కూర్చొని వర్క్ చేయడం వల్ల ఆ రోజే కరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు బ్రేక్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు, వర్క్ తక్కువ ఉందనుకుని. కట్ చేస్తే సడన్గా స్కెడ్యూల్స్ మారిపోయినాయి, ఇంకో డైరెక్టర్ వస్తున్నారని ఆ సినిమాకి ఏమో పళని గారు వెళ్ళిపోవాలి, ఓ పక్కన రాధాగోపాలం సినిమా జరుగుతూ ఉంది. సో రాధాగోపాలంకేమో వీణాన్ని వెళ్ళి కూర్చోవాలి, ఎందుకంటే బాబు గారు వచ్చారు. ఇటు పక్కనేమో చక్రం, ఈ సినిమా నాకు జరిగిన సినిమా చక్రం యాక్చువల్గా. ఓకే, చక్రం మూవీ టైంలోనా? ఓకే. సో చక్రంకేమో కోడేటర్ కూర్చున్నారు. అప్పుడు దాకా వీణన్న కోడేటర్ దగ్గర కూర్చొని ఉన్నారు, బాబు గారు దగ్గర ఏమో పళని గారు ఉన్నారు. పళని గారు సినిమా స్టార్ట్ అవుతుంది అనేటప్పటికి పళని గారు అటు వెళ్ళిపోయారు, బాబు గారు ఖాళీకి కూర్చున్నారు. వీణన్న లేచి బాబు గారి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ పక్కన మధ్యలో కోడేటర్ ఒక్కళ్ళే ఉండిపోయారు. సో ఈయన ఎంతసేపు వేణుని ఎక్కడ పిలువు అని అంటే వెళ్ళి ఫస్ట్ టైం తెలియకుండా టక్కని డోర్ ఓపెన్ చేసి అన్న పిలుస్తున్నారన్న, వేరన్న బయటకు తిట్టాడు. రే బాబు గారు ఉన్నప్పుడు ఎలా వచ్చి డోర్ ఓపెన్ చేస్తారా, అలా ఎలా చేస్తావు అసలుకి, ఫస్ట్ చిన్నగా డోర్ నాక్ చేయాలి, సైడ్లో తీసి చూడాలి, నేను చెప్తాను ఏదో ఒకటి నీకు అంటే సరే ఓకే అంటే సార్ 5 నిమిషాలు వస్తాను అంటే వెళ్ళి సార్ 5 నిమిషాలు వస్తాను అని చెప్పారు. అలా ఒక 40 నిమిషాలు మేనేజ్ చేయాల్సి వచ్చింది. ఓకే సార్ అది వస్తున్నారు 2 మినిట్స్ అది ఇది అని 40 నిమిషాలు మేనేజ్ చేసాం. తర్వాత కోడేటర్ గారు ఫైర్ అయిపోయారు ఫుల్గా. ఇప్పుడు కృష్ణవంశీ గారు వస్తే వర్క్ జరగలేదని చెప్పాలా, ఇక్కడ ఆపరేటర్ లేరని చెప్పాలా, ఏంటి అసలుకి ఆటలుగా ఉందా మీకు అది అని చెప్పని ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. సార్ నన్ను చేయమంటారండి, నీకు వచ్చాను వచ్చారన్న, కూర్చున్నాక వర్క్ ఆయన చెప్పడం స్టార్ట్ చేశారు. ఓకే ఈ షార్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే సార్ ముందుకు రా, ఇక్కడికి రా, ఇక్కడ పేస్ట్ చేయి అంటే ఓకే సార్ ప్లే చేయి చూసుకొని ఓకే ఇక్కడ వెనక్కి రా ఈ షార్ట్ అనగానే ఓకే సార్ నెక్స్ట్ అన్న, ఏంట్రా నెక్స్ట్, అదే సార్ నెక్స్ట్ షార్ట్ ఏం సెలెక్ట్ చేయాలంటే ఏంట్రా ఫస్ట్ ఈ షార్ట్ వేయాలి కదా అంటే వేసేస్తాను సార్ అన్న, ఏది చూపి అన్నారు, ప్లే చేశారు చూపించాను సరే ఓకే నెక్స్ట్ ఈ షార్ట్ అన్నారు, ఓకే సార్ నెక్స్ట్ అన్న, ఏంట్రా నెక్స్ట్ మళ్ళీ అదే సార్ ప్లేస్ చేశాను నేను. అలా చూసుకుంటా ఉన్నారు, ఫ్లో వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. ఆయనకి అర్థమైంది ఓకే రా ఈ షార్ట్ అంటున్నారు, టక్ నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎవరైతే అరిచారో అసోసియేట్ డైరెక్టర్ ఆయన లోపలికి వచ్చారు, లోపలికి పిల్లనాయలు ఇడి వర్క్ రాదు వీడియో కూర్చోబెట్టరు అసలు అది ఇదని అరుస్తుంది. అరవకు, నాకు తెలిసి వర్క్ వచ్చా రాదో నేను చూసుకుంటాను వీళ్ళు అన్నారు. పాపం ఆయన సైలెంట్గా బయటకు వెళ్ళిపోయారు. తర్వాత కృష్ణవంశీ గారు వచ్చారు, నేను వర్క్ చేస్తా ఉన్నా కూర్చొని, కృష్ణవంశీ గారు వచ్చారు. రాగానే సార్ గుడ్ మార్నింగ్ సార్, ఓ ఎగ్జైట్మెంట్, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కృష్ణవంశీ గారు తేజ గారు అంటే చాలా ఇష్టం. ఓకే, అదొక తెలియని ఉంటుంది నాకు. కృష్ణవంశీ గారు అండర్లో వర్క్ చేయాలి అంటే యాక్టర్గా వర్క్ చేయాలి, తేజ గారి అండర్లో వర్క్ చేయాలని నాకు చిన్నప్పుడు బాగా ఉండేది. అంటే అప్పుడు చూసిన సినిమాల ప్రభావం చాలా గట్టిగా ఉండేది అసలుకి. కృష్ణవంశీ గారిని చూడగానే ఫుల్ ఎగ్జైట్, సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే యాస్టాల్ వద్దురా పని చేసుకోండి ఫస్ట్, ఇదేంటి కూర్చొని వర్క్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత మా గురుగారు వచ్చారు, బాబన్న వస్తే లేచి సిస్టమ్ ఇచ్చేసి ఆ రోజు కావాలని చెప్పని అంటే పిల్లేశాలు ఎవరిని కావాలనే నన్ను అరిచాడు కదా ఆయన, ఇప్పుడు ఆయన ముందు నేను లోపలికి బయటకు తిరుగుతా, నన్ను ఎవరు ఆపుతారో చూస్తా అని ఊరికి అసోసియేట్ డైరెక్టర్ ముందు కావాలని లోపలికి బయటకు దిగామండి. కృష్ణవంశీ గారు ఉన్నారు లోపల. ఇప్పుడు వర్క్ వచ్చు కదా ఎవరు తిట్టరా అనే ధైర్యంతో
ఊరికే తిరిగా. ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకే నవ్వు వస్తున్నాయి వారిని. ఇప్పుడు అనుకోవచ్చు రివెంజ్డా అని. బ్రో ఏదైనా మూవీస్కి డైరెక్టర్ తర్వాత ద జడ్జిమెంట్ తీసుకోవడానికైనా కానీ ఏదైనా కానీ కరెక్ట్ చేయడానికి మూవీ యొక్క స్థితిగతిని మార్చడానికి ఎడిటర్ అనే వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ కదా. అవును అవును. సో అట్లాంటి ఇంపార్టెంట్ రోల్, అలాంటి దాన్ని వదులుకొని యాక్టింగ్ ఎందుకు బ్రో? నేను వదలకుండా ఉండి చేయడం కోసం ప్రయత్నం చేశా. ఏదైతే నాకు ఎడిటింగ్లో ఇలా పేరు వచ్చిన తర్వాత తెలిసిన డైరెక్టర్ని చాలామందిని అడిగా. అందరి దగ్గర నుంచి నాకు సేమ్ రెస్పాన్స్. నాకు ఫస్ట్ వద్దురా, నువ్వు కెరియర్లో నువ్వు బాగుంటావు ఎడిటర్గా ఉంటే అని ఫస్ట్ నాకు చెప్పిందే కృష్ణవంశీ గారు. చిన్నపిల్లాడుగా ఉండడం వల్ల ఆయన ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేశారా, తమ్ముళ్ళలాగా ట్రీట్ చేశారా, అంటే ఒక గురువులా గైడెన్స్ ఇద్దామని. సో ఇట్లా ఆయన చెప్పినప్పుడు విని అర్థం చేసుకుని ఉంటే కెరీర్ వేరేలా ఉండేదేమో. బట్ కానీ మనకు అది కాదు కదా కావాల్సింది, మనం యాక్టర్ అసలుకి అని చెప్పని డిసైడ్ అయ్యి పక్కకు వచ్చి, అంటే అందరూ అప్పుడు ఎడిటింగ్ యాక్టింగ్ వద్దు అంటున్నారు. ఎందుకు వద్దు అని చెప్పని పక్కకు వచ్చి యాంకర్గా, ప్రోగ్రామ్ డైరెక్టర్గా వర్క్ చేసుకుంటూ, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఇవన్నీ చేసే ప్రాసెస్లో నువ్వు యాక్టర్వా ఎడిటర్వా ఒకటి చెప్పు కరెక్ట్గా అనేవాళ్ళు. నాకు రెండు పిచ్చి, కష్టపడి నేర్చుకున్నాను ఎడిటింగ్ అదంతా కూడా. అంత ఈజీగా మనం వదులుకోలేము. అండ్ దట్ టు ఇట్స్ డిఫరెంట్ స్కిల్ అనమాట. అంటే ఎడిటర్ అనే వాళ్ళకి చాలా సాలిడ్ స్కిల్స్ ఉండాలి ఫస్ట్. గాడ్ గిఫ్ట్ అది. ఓకే, నేను నేర్చుకునేది ఏం కాదు, ఆపరేటింగ్ మాత్రం నేను నేర్చుకున్నాను. సో ఎడిట్ అనేది ఇక్కడి నుంచి జరిగే పని కదా మొత్తం అంతా. సో అది స్కిల్, అది ఆ విషయంలో బ్లెస్డ్ నేను బాగా. అందరూ ఎడిటింగ్ యాక్టింగ్ అంటే ఇదేంటి, రెండు చేస్తాను కదా. ఇప్పుడు నన్నేం హీరోగా పెట్టుకోరు, చేసే చిన్న చిన్న క్యారెక్టర్లే ఉంటాయి. షూట్ ఉన్నప్పుడే వెళ్తాను, మిగతా టైం ఎడిటింగ్ కదా చేసుకుంటాను నేనంటే అసలు ఎవరు వెళ్ళా. అంటే మేబీ వాళ్ళు నన్ను ఎడిటింగ్లోనే ఉంచడం కోసమే అలా చేస్తుండొచ్చు కూడా, అది కూడా తెలియదు నాకు. బట్ ఆ టైంకి నేను లేదు నేను ఓన్లీ యాక్టర్నే, ఎడిటింగ్ కాదు అన్న. అదేంట్రా ఎడిటింగ్ మరి అంటే, ఆపేస్తాను ఎడిటింగ్, వదిలేస్తున్నాను అని చెప్పి ఎడిటింగ్ వదిలేసి కంప్లీట్గా. తిట్టినోళ్ళు లేరు నన్ను, అంటే ఎంతమంది తిట్టారో నాకు తెలుసు బాగా. మంచి కెరియర్ హై రైజింగ్లో ఉన్నప్పుడు అలా చేయడం అనేది ఫులిష్ అని ఎప్పుడు అనిపించలేదా మీకు? నో. ఎందుకు బ్రో అలాగా? నేను ఎడిటింగ్ ఎంత ఇష్టపడి నేర్చుకున్నాను, నాకు యాక్టింగ్ కూడా అంతే ఇష్టం. ఓకే, మేబీ క్లీషే డైలాగ్ వచ్చాము, రెండు కళ్ళలో ఏ కన్ను అంటే ఇష్టం అంటే ఏం చెప్తాం. పాప అలా నాకు రెండూ ఇష్టం. ఆ ప్రయత్నాలు చేసి ఇప్పుడు కొంచెం మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్లు, ఓకే వీడు నిజంగా పర్ఫామ్ చేస్తాడు అని చెప్పని ఇప్పుడు పీపుల్ నమ్మడం స్టార్ట్ చేశారు నన్ను. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ గురించి మాట్లాడితే, రే చేయొచ్చు కదా ఎడిటింగ్ కూడా, ఎందుకు ఆపేయడం, రెండు చేసుకోవచ్చు కదా, రెండు బ్యాలెన్స్ చేయొచ్చు కదా. ఇది బ్యాలెన్స్ చేస్తారని నేను 15 సంవత్సరాల క్రితం చెప్పాను. అప్పుడు ఒప్పుకోలేదు ఎవరు, ఇప్పుడు అడుగుతున్నారు. అంటే ఇది చెప్పలేదు, ఈగో హట్ అవుతారు ఎవరికి. ఇప్పుడు మళ్ళీ ఎడిటర్గా, యాక్టర్గా రెండు ప్యారలల్గా స్టార్ట్ చేసినట్టే. కమింగ్ టు యువర్ యాక్టింగ్ చాప్టర్, ఈ యాక్టింగ్ చాప్టర్లో ఫస్ట్ అవకాశం రావడానికైనా కానీ ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉంటుంది. ఎందుకంటే ఎడిటర్ అనేది ఇండస్ట్రీలో వెల్ నోన్ అని పడిన తర్వాత ఆ మార్క్ దాటి మనం యాక్టింగ్ అనేది రావాలంటే నార్మల్ వచ్చే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది పెద్ద టాస్క్. మరి దాన్ని ఎట్లా అచీవ్ చేశారు? అచీవ్ చేశారని చెప్పకూడదు బ్రో, ఎందుకంటే అచీవ్ అంటే లైక్ ద వన్ స్టెప్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా బ్రో. స్ట్రగులే స్టిల్, ఇప్పటికీ ఇంకా స్ట్రగుల్ ప్రాసెస్లోనే ఉంది జీవితం. ఫస్ట్ ఒక సినిమాకి, పప్పు అనే సినిమాకి ఆడిషన్కి పిలిస్తే ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యా. ఓకే, ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే, నాన్నకి ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ అనే జోన్కి షిఫ్ట్ అయిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారు అన్నమాట నాన్నకి అందరూ కూడా. ఆ సినిమాకి కో డైరెక్టర్ వచ్చేసి నేను మామయ్య అనిపిస్తాను చిన్నప్పటి నుంచి. ఆ విషయం అక్కడ ఆఫీస్లో వాళ్ళు ఎవరికి తెలియదు. ర్యాండమ్గా ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు తెలిసింది, ఓకే మా అల్లుడు అని చెప్పని మామయ్య డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశారు. అవునా, ఓకే ఆడిషన్ చూసి సెలెక్ట్ చేశాం కదా అని చెప్పి ఆయన లైట్ తీసుకున్నారు. ఉన్న దాంట్లోంచి ఏదైనా మంచి క్యారెక్టర్ ఇద్దామని చెప్పని ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. పప్పు సినిమాకి కృష్ణుడు గారు హీరో. సో అందులో ఆఫీస్లో కొలీగ్స్ అనమాట. ఒక క్యారెక్టర్ సెలెక్ట్ అయ్యాను, అయిపోయింది. రిహార్సల్స్ చేసే టైంలో ఫుల్ సాలిడ్ లెంతీ ఉన్న క్యారెక్టర్ ఒకటి నేను పిక్ చేసుకున్నా. అంటే సినిమాలో అది కాదు,
సినిమాలో చేసేది ఆఫీస్లో కొలిక్ క్యారెక్టర్, కానీ ఇక్కడ రిహార్సల్ చేసే ప్రాసెస్లో మేనేజర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఆఫీస్లో. ఓకే. ఆయనకి ఆల్మోస్ట్ 1.5 పేజీ డైలాగులు ఉంటాయి. మిగతా వాళ్ళందరూ 1 లైన్ 2 లైనర్స్ ఉంటే 1.5 పేజీ డైలాగులు మాత్రం మేనేజర్కి ఉండేవన్నమాట. ఓకే. హీరోకి, హీరోయిన్ తర్వాత మేనేజర్కి అంత లెంతీ ఉండే డైలాగులు. అది మాత్రం ఎవరు పిక్ చేసుకోలే. కావాలని చెప్పని ఏంటి ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరా అసలుకి స్క్రిప్ట్ చూసుకోకుండా అంటే, నేను చేస్తాను సార్ అన్న. చేయగలవరా అంటే, చేస్తాను సార్ అన్న. సరే అని చెప్పని షూట్ చేస్తున్నాం అంటే అందరూ యాక్ట్ చేస్తున్నారు, ఫోన్లో షూట్ చేసుకుంటున్నాం, ఫోన్ కెమెరాలోనే ఇలా చిన్న కెమెరాలు పెట్టుకొని షూట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు విండో బయట నుంచి చూస్తున్నారంట ఇదంతా. మాకెవరికీ తెలియదు అసలుకి. చేసిన తర్వాత బాగా చేస్తున్నాడు వాడు. అఫ్కోర్స్ వాడు నా క్యారెక్టర్కి అయితే పెట్టలేము, ఎందుకంటే వాడు ఏజ్ సరిపోదు, పిల్లడు కాబట్టి. బట్ ఉన్న దాంట్లో ఏదైనా మంచి క్యారెక్టర్ సెట్ చేద్దామని చెప్పని అన్నారు. అయిపోయింది, చెప్పేశారు ముందు రోజు. నెక్స్ట్ డే అంటే ఒక షూట్కి వెళ్ళే ముందు రోజు ఫోన్ చేసి ఇందులో ఒక ఇది క్యారెక్టర్, ఇలా డైలాగ్స్ ఉంటాయని చెప్పని సీన్స్ పంపించారు. డైలాగులు చూసుకున్నా. తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత అంతా రెడీ అయిపోయి కూర్చొని ఫుల్ ఎగ్జైట్మెంట్, ఎందుకంటే ఫస్ట్ డే షూట్, ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. వెళ్ళిన తర్వాత చూస్తే నాకు ఇచ్చిన డైలాగు వేరే వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ. ఇదేంటి నాకు ఇచ్చిన డైలాగ్ కదా ఇది అనుకోగానే, సర్లే ఒకటి షిఫ్ట్ అయి ఉంటుంది ఏముందిలే, 11 మంది ఫ్రెండ్స్ మొత్తం అంతా. ఓకే. సో సరే ఓకేలే, డైలాగ్ ఏం రావట్లేదు. ఏంటి అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి, చెప్పలేము. ఓకే సార్, సినిమా మొత్తంలోకి హే వీడే పప్పు అని చెప్పిన ఒక డైలాగ్ అంటే సినిమాలో నాది. కానీ ఒకటి అడుగుతా చెప్పండి బ్రో, ఇండస్ట్రీలో మనకంటూ ఉన్న సర్కిల్ని మెయింటైన్ అంటే వాళ్ళ త్రూ మనకు అవకాశాలు తెచ్చుకోవడం అనేది ఒక టాస్క్. కాకపోతే ఆల్రెడీ మీ నాన్నగారు ఇండస్ట్రీలో అందరికీ బాగా తెలుసు, అది ఉపయోగించుకొని ఇలా అవకాశాలు తెచ్చుకోవడంలో తప్పేముంది? తప్పు అనేది అంటే పర్సనల్ ఒపీనియన్ కదా యాక్చువల్గా. అది నాకు మా నాన్నగారి పేరు వాడుకొని తెచ్చుకోవడం ఇష్టం లేదు అంతే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వాడుకుని ఉంటే సో ఈరోజు వేరేలా ఉండదేమో, ఉండుంటే వేరేలా ఉండదేమో. ఓకే. నేను ఫుల్ హ్యాపీ. అంటే ఇప్పుడు టిల్ డేట్ వరకు కూడా నాకు తెలిసిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా మా నాన్నగారు తెలిసిన వాళ్ళే అన్నారు ఇండస్ట్రీలో అందరూ కూడా. నేను ఎడిటింగ్ చేసే టైం నుంచి కూడా నేను ఎవరికి పేరు చెప్పుకోలేదు. అంటే మా నాన్నగారి పేరు ఎప్పుడు టాపిక్ రాలేదు. మధుగా నేను తెలుసు అంతే, వర్క్ పరంగా నేను తెలుసు, కానీ నేనేంటి నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఎవరికి అవసరం లేదు, ఎవరు అడగలేదు ఎప్పుడు కూడా సిచ్యువేషన్లో. ఎప్పుడన్నా సిచ్యువేషన్ వచ్చి ఎవర్రా అసలుకి ఎక్కడ ఏదిరా మీ ఊరు అంటే గుంటూరు, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అసలుకి ఎక్కడ ఉంటారంటే నాన్నగారు ఇలాగ ఇన్ఛార్జు అంటే ఎవరు ఇన్ఛార్జ్ సురేష్, అమ్మడి అమ్మ నువ్వు గుంటూరు సురేష్ కొడుకు అంటే అవునండి, ఓకే చెప్తా ఉంటారు నీ సంగతి అని చెప్పని సాయంత్రం పోరేయలేదు మా నాన్నకి. వెళ్ళి అసలు మీవాడు మామూలుగా చేయడు వర్క్ అది ఇది అని చెప్పని అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు క్లారిటీగా తెలియదు, ఫుల్ పొగిడేవాళ్ళు అంట అందరూ. మా నాన్న వచ్చి ప్రౌడ్గా మా అమ్మ దగ్గర చెప్పేవాళ్ళు నైట్లో. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వాళ్ళు కలిశారంట నాన్నని, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారంట, ఫుల్ హ్యాపీగా చెప్తా ఉన్నారు నాన్న అని చెప్పి మా అమ్మ చెప్పేది. ఓ చిన్న ప్రౌడ్ మూమెంట్ అది నాకు. అమ్మ లీక్స్. అమ్మ లీక్స్. సో అలా నాకు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఇన్ని సంవత్సరాల్లో నన్ను యాక్టింగ్ సైడ్ నమ్మని వాళ్ళు, ఎడిటింగ్లో మాత్రమే నమ్మిన వాళ్ళు కూడా ఇప్పుడు యాక్టింగ్లో నమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పుడు కూడా మా నాన్నకి ఇంకా ఫోన్లు వస్తున్నాయి, చెప్తున్నారు లేదు వాడు యాక్టర్గా కూడా నిలబడతాడు, బాగా చేస్తున్నాడు, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాడు, కొత్తోడు అనే ఫీలింగ్ రావట్లేదు. నాకు ఈగిల్కి వచ్చినాయి యాక్చువల్లీ అలాంటి కాంప్లిమెంట్స్ అన్ని. ఎందుకంటే రవితేజ గారి సినిమాలో కనిపించి అనుపమ పరమేశ్వర్ గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పక్కన నుంచి చేసినప్పుడు వాడు కొత్తోడు అనే ఫీలింగ్ రాలేదు, ప్రెజెన్స్ బాగుంది వాడిది, ఏదో రెగ్యులర్ యాక్టర్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కొత్తడని ఫీలింగ్ రానివ్వలేదు అసలుకి అని చాలామంది నాన్నగారికి ఫోన్ చేసి చెప్తున్నారంట. ఓకే. సో స్టిల్ నాన్నగారికి ఇంక ఇప్పుడు కూడా ఆ విషయంలో హ్యాపీగానే ఉన్నారు. నేను ఆ విషయంలో ప్రౌడ్. ఇంకా పేరు సాలిడ్గా రావాలి, వెయిటింగ్ దానికోసం, అలాంటి క్యారెక్టర్లు పడాలి. కానీ ఇప్పుడే కదా బ్రో స్టార్ట్ అయింది. సో మంచి మంచి క్యారెక్టర్స్ అనేది కూడా చూస్ చేసుకుంటూ ఓకే పలానా వాళ్ళు బాగా చేస్తూ ఉంటాడు అని ఒకటి ఆ మార్క్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చౌర్యపాఠం. ఓకే. చౌర్యపాఠంతో మీరు అది ఇంకా కొంచెం ఇంకా దగ్గర ఏరని అనిపించింది. 15 years ఆఫ్ స్ట్రగుల్, అంటే యాక్టింగ్లోకి షిఫ్ట్ అయ్యి స్టిల్ ఇంకా అదే స్ట్రగ్లింగ్ ప్రాసెస్లో ఉన్నాం. మనం చూసింగ్ పొజిషన్లో లేని ఇంకా నేనేమి, వాళ్ళే నన్ను చూస్ చేసుకుంటున్నారు అక్కడక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లకి, మంచి క్యారెక్టర్లకి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఇవ్వబట్టే
అలాంటి క్యారెక్టర్ అంటే నన్ను సెలెక్ట్ చేసుకోబట్టే చిన్న చిన్నగా మెట్లు ఎక్కుతా ఉన్నాను. ఫస్ట్ నేను కార్తీక్ ఘట్టంకి థ్యాంక్స్ చెప్పాలి. యా, ఎందుకంటే ఆయన ఈగల్లో డైరెక్టర్ అండ్ ఈ మూవీకి ఏమో ఈజ్ అ సినిమాటోగ్రాఫర్ కమ్ స్టోరీ రైటర్. ఎస్. బాండింగ్ అనేది ఎట్లుంటుంది బ్రో మీ ఇద్దరి మధ్యలో? నేను చెప్పిన దిస్ బై దట్ గర్ల్ అనే షార్ట్ ఫిల్మ్ వైరల్ అయిందని. Yeah. బేసిక్గా ఆ షార్ట్ ఫిల్మ్కి సినిమాటోగ్రఫీ చేసింది కార్తీక్. ఓకే. సో 2010 అంటే రిలీజ్ చేసింది 11లో, మేము 2010 ఎండింగ్లో స్టార్ట్ చేసాం అది. సో అప్పటి నుంచి నేను కార్తీక్ ఇద్దరం ఫ్రెండ్స్. సో కార్తీక్ తర్వాత చాలా సినిమాలు చేసినా కూడా తను చెప్తే ఇది అవుతుంది అనే పొజిషన్ వచ్చేంత వరకు కూడా మేబీ నన్ను పుష్ చేయలేదు. కానీ వన్స్ ఒకసారి ఓకే వీడిని ఇక్కడ ప్రజెంట్ చేయొచ్చు మనం అనుకున్న దగ్గర అంతా నన్ను తీసుకెళ్ళి ప్లేస్ చేసుకుంటూ వచ్చారు యాక్చువల్గా. ఓకే. ఆ విషయంలో అసలు సో గ్రేట్ఫుల్ అండ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. ఓకే. ద ఫైనల్ క్వశ్చన్ ఇస్, సో ఇదైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ అందరి మైండ్లలో కూడా ఉంటుంది. సినిమాకి సంబంధించినవి కొన్ని స్టిల్స్ కానీ లేకపోతే కొన్ని అంటే అప్డేట్స్ కానీ అన్నీ లీక్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఇన్ఫ్యాక్ట్ సినిమానే లీక్ అయిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంటుంది. సో యూజువల్గా ఎక్కడి నుంచి లీక్స్ అనేది వస్తూ ఉంటాయి బ్రో? ఇది ఎవరికి అర్థం కాని క్వశ్చన్ యాక్చువల్గా. అంటే పర్టికులర్గా ఈ ప్లేస్ నుంచి లీక్ అవుతుంది అని చెప్పడానికి లేదు. అంటే వన్స్ ఒకసారి సినిమా ఫైనల్ కంప్లీట్ అయింది అని అంటే అక్కడి నుంచి అవుట్పుట్స్ అన్ని ప్లేసులకి పంపించాలి కదా. ఓకే. సో అది ఎక్కడి నుంచి జరిగింది అనేది ఎవరు ఆన్సర్ చేయలేని క్వశ్చన్. పర్టికులర్ ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతుంది, ఓన్లీ షూటింగ్ అయిపోయింది ఏమి లేకుండా జస్ట్ రిలీజ్ అయిపోయింది అని అంటే ఎడిట్ వాళ్ళదని చెప్పి అనొచ్చు. ఎందుకంటే అప్పుడు ఓన్లీ ఎడిటివ్లో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళి ఉండదు. డబ్బింగ్ దాకా వెళ్ళింది అని అంటే 2 ప్లేస్లు వచ్చినాయి. లేదు ఫైనల్ కాపీ అన్నిటికీ పంపిస్తున్నాం, ఆర్ఆర్కి, ఎస్ఎఫ్ఎక్స్కి, మ్యూజిక్కి, తర్వాత విఎఫ్ఎక్స్కి, అలా అన్నిటికీ పంపిస్తున్నాం అని అన్నప్పుడు ఎక్కడి నుంచి లీక్ అయిందని అంటే ఎవరు చెప్పలేరు అది. సో ఇట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, కాంట్ సే. యా, ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ అని ఎవరు చెప్పలేదు దానికి. అంటే యూజువల్గా మూవీ అంతా షూటింగ్ అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చేది నెక్స్ట్ ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వస్తారు. అక్కడి నుంచి ఏమన్నా లీక్ అవుతుంటుందా, లేకపోతే ఏంటంటే జనరల్ పబ్లిక్గా మాకున్న డౌట్స్ అదనమాట. ఇది ఎవరిని అడగాలో మాకు అర్థం కాదు. ఐ థింక్ మీరు ఆ ఎడిటింగ్ టేబుల్లో ఉన్నారు, ఎడిటర్గా వర్క్ చేసిన సందర్భాలు అనేది కూడా ఉన్నాయి కాబట్టి ఐ థింక్ దీనికి ఏమైనా ఆన్సర్ ఏమన్నా మీ దగ్గర నుంచి దొరుకుతుందా అని నేను అనుకున్నా. లేదు, అది మీరు ఎవరిని అడిగినా కూడా దీనికి ఆన్సర్ ప్రాపర్గా ఇక్కడి నుంచి అని ఎవరు చెప్పలేరు. ఓకే, నైస్ బ్రో. ఏంటంటే యువర్ ఫిల్మోగ్రఫీ ఒకసారి చూసుకుంటే డిఫరెంట్ జోన్స్ అనేది కూడా ఉన్నాయి. ఒక పక్క ఎడిటర్గా, ఇంకో పక్క యాక్టర్గా, 2 సైమల్టేనియస్గా వెళ్తూ ఉన్నారు. ఈ 2 దానిలలో మీకు ఇష్టమైందంటే ఏది అంటే 2 కల్లా ఆన్సర్ మాత్రం చెప్పకండి. ఒక్కటి చూస్ చేసుకోవాలంటే ఏం చూస్ చేసుకుంటారు? ఒకటి నిజంగా చూస్ చేసుకోలేనండి, ఎందుకంటే నేను ఈ 15 సంవత్సరాల్లో అఫీషియల్గా ఎడిటింగ్ వదిలేసాం, కానీ అన్అఫీషియల్గా చాలా వర్కులు చేస్తూనే ఉంది వెనకాల. ఓకే. నేను లాస్ట్ విజయవర్ధన్ నాకు కజిన్ అవుతారు, అన్నయ్య అవుతారు. అంటే ఫ్రెండ్ నుంచి ఫ్యామిలీగా మారిన వ్యక్తి అనమాట విజయవర్ధన్ అని. ఆయన ఎడిటర్ హుషారు, ఓం భీమ్ బుష్. ఇలా హుషారు సినిమాకి అన్నయ్యతో పాటు కలిసి వర్క్ చేస్తున్నాను, ఓం భీమ్ బుష్ సినిమాకి కూడా పాటలు కట్ చేస్తున్నాను. సో బ్యాక్ ఎండ్లో అన్అఫీషియల్గా ఎడిట్ చేస్తూనే ఉంటా, అప్పుడప్పుడు అంటే చిలక కొట్టులాగా ఊరికే వెళ్ళి టచ్ చేస్తూనే ఉంటా. ఇట్ ఎడిటింగ్ ఆపలేదు, యాక్టింగ్ ఆపలేదు. ఇంతకు రియల్ లైఫ్లో చిలక కొట్టుళ్ళు ఏమైనా ఉన్నాయా? సినిమా తప్ప ఇంకో టాపిక్ లేదు లైఫ్లో. లవ్, మ్యారేజ్ నో, అసలు వద్దా? ఆలోచనే లేదు అసలు. ఎందుకు బ్రో ఇప్పుడు ఉన్న జనరేషన్లో అందరూ ఇట్లా తయారైపోతున్నారు? మీకు పెళ్ళి అయిపోయిందా బ్రో? మీకు పెళ్ళి అయిపోయిందా? లేదు బ్రో, ఇన్ఫాక్ట్ నేను కూడా అలాగే ఉన్నా కదా. అదే అంతే, అదొక తెలియని చిదంబర రహస్యం. ఎగ్జాక్ట్లీ. అదే మనకు పర్సనల్ లైఫ్ కంటే ప్రజెంట్ ప్రొఫెషనల్ లైఫ్, మనము కలలు కన్న ప్రపంచం అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో అచీవ్ చేయాలనే ఆ జీల్. ఎస్ బ్రో, యాక్చువల్గా మీ లైఫ్లో డిఫరెంట్ ఫేసెస్ అనేది కూడా ఉన్నాయి, కానీ ఎవరికైనా కానీ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు బ్రో? ఫస్ట్ అమ్మా నాన్న నుంచే మొదలు పెడదాం. సక్సెస్ఫుల్గా ఎడిటింగ్లో కొంచెం పేరు తెచ్చుకొని టక్కన ఆపేసి రూపాయి కూడా సంపాదన లేకుండా యాక్టింగ్లోకి వెళ్తాను, ఇక్కడ ప్రయత్నాలు చేస్తాను అని అంటే ఎంత బాధపడినా కూడా సరే ఓకే, వాడికంటూ ఛాన్స్ ఇవ్వకపోతే వాడు ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతాడు అని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్న మా అమ్మగారికి, నాన్నగారికి,
హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఐ లవ్ యూ అమ్మా నాన్న, మా తమ్ముడికి కూడా. ఓకే. నేను రూపాయి సంపాదన లేదు కాబట్టి మా తమ్ముడు జాబ్ చేయడం స్టార్ట్ చేశాడు కంప్లీట్గా. సరే ఎవరో ఒకళ్ళన్నా సపోర్ట్ ఉండాలి కదా, నువ్వు వెళ్ళు, నువ్వు ప్రయత్నాలు చేసుకో అని తమ్ముడు కూడా పుష్ చేసి నన్ను వాడు జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేసి వాడు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసి ఫస్ట్ థ్యాంక్స్ నేను ఫస్ట్ ఇంట్లో ముగ్గురికి చెప్పాలి. తర్వాత ఎడిటింగ్లో నన్ను బిలీవ్ చేసి నన్ను పుష్ చేసి నాకంటే ఒక పేరు వచ్చింది కారణం అని అంటే బాబన్న, వేణన్న, తర్వాత బుల్రెడ్డి గారు అని ఎడిటర్ యాక్చువల్గా ఆయన, చందమామ ఇలాంటి చాలా సినిమాలకి ఎడిటర్ ఆయన. ఓకే. ఆయన నన్ను పక్కనే కూర్చోబెట్టుకుని, అంటే డైరెక్టర్ గారు వస్తున్నారు కదా సార్, కూర్చారా ఇక్కడ అని చెప్పని కూర్చోబెట్టుకొని ఆయన పక్కన చూసి, అంటే సౌండ్ పట్టుకోవడం విషయంలో అంటే కౌంట్ బీట్స్ ఉంటాయి కదా, ఏ బీట్ ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, క్రేజీ తోపు ఆయన అసలుకి బుల్లెట్ గారు. సో సౌండ్ విషయంలో నేను కొంచెం స్ట్రాంగ్ అయింది బుల్లెట్ గారి వల్లనే. ఓకే. సో బుల్లెట్ గారికి, బాబన్నకి, వేణన్నకి, అండ్ నన్ను సపోర్ట్ చేసిన డైరెక్టర్స్ గారికి, ప్రొడ్యూసర్లందరికీ, ఎడిటింగ్ పరంగా ఇలా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ రావాలి నేను. షార్ట్ ఫిల్మ్స్ వల్ల కార్తిక్ ఘట్టంనేని, చైతన్య కొల్లి, దిస్ బై దట్ గర్ల్కి డైరెక్టర్ తనే చైతన్య. అక్కడి నుంచే నా లైఫ్ యాక్టింగ్ సైడ్లో జనాలందరూ చూసి మాట్లాడి, అంటే ఆ టైంలో దగ్గరికి వచ్చి మాట్లాడి పొగిడి సెల్ఫీలు తీసుకొని వెళ్ళే టైం నుంచి మొదలు పెట్టుకుంటే నేను వర్క్ చేసిన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ రావాలి. నేను ఐ డ్రీమ్లో కూడా యాక్చువల్గా కొన్ని సిరీస్లు చేశాను, స్కెచ్ వీడియోస్ చేశాను, ఇలా చాలానే చేశాను. ఐ డ్రీమ్లో కూడా చాలామంది ఫ్రెండ్ సర్కిల్ ఉంది నాకంటే. మొత్తం అసోసియేషన్ అయితే ఉంది. ఎక్కడికి వెళ్ళినా స్ట్రాంగ్ అసోసియేషన్స్ అన్ని ప్లేస్లో ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో అన్ని చోట్ల రకరకాల పనులు వేసేసి కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ రావాలి, ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ రావాలి. స్టిల్ అంటే అప్పుడు ఎలా అయితే లవ్ చూపించారో టిల్ డేట్ వరకు ఇంకా అలాంటి లవే చూపిస్తున్నారు. ప్రతి సినిమాకి పోస్ట్ పంపిస్తే వాళ్ళు పర్సనల్గా వాళ్ళు షేర్లు చేయడం, అంటే వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం కావచ్చు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వీటిలన్నింటిలో పర్సనల్గా వాళ్ళందరికీ పంపించి నాకు తెలిసిన అవుతుంది సినిమా ఇది అని చెప్పని వాళ్ళు పర్సనల్గా అందరికీ షేర్లు చేయడం. మీమర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి బ్రో. నేను సవారీ టైంలో నాకు వాళ్ళు ఇచ్చినంత సపోర్ట్, క్రేజియస్ట్ సపోర్ట్ అసలు మీమర్స్ దగ్గర నుంచి అయితే మాత్రం. ఓకే. పర్సనల్ బాండింగ్ కూడా చాలా మందితో నాకు చాలా బాగుండేది. ఇప్పుడు ర్యాప్ కొంచెం తగ్గింది, బట్ స్టిల్ అంటే ఇప్పుడు వరుసగా మళ్ళీ సినిమా స్టార్ట్ అయినాయి కాబట్టి ఐ హోప్ మళ్ళీ ఆ బాండింగ్ తిరిగి వస్తుందని కోరుకుంటున్నా. అండ్ మీకు థ్యాంక్స్ చెప్పాలి పిలిచి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినందుకు. కానీ ఒకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, మన ఇద్దరు ఫస్ట్ మీటింగ్ ఏంటంటే సవారీ మూవీ ప్రమోషన్స్ టైంలో జిఎస్ఎం మాల్లో ఒకటి జరిగింది. అవును, ఆ టైంలో మనం మీట్ అయ్యాం. సవారీ ఎస్, అది మనకు సెకండ్ మీటో థర్డ్ మీటో కానీ దానికంటే ముందు కూడా మనం మీట్ అయ్యాము. సో అప్పుడు మనకు అంత పరిచయం లేదు కాబట్టి అలా సో ఇప్పుడు రీకలెక్ట్ చేసుకుంటుంటే ఒక్కొక్క మెమరీ బయటకు వచ్చేస్తుంది. కానీ బిగ్గెస్ట్ థ్యాంక్స్ నేను ఫస్ట్ కార్తిక్ చెప్పాలి, కార్తిక్ గారికి చెప్పాలి. గారు అంటే ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కొంచెం పర్సనల్గా అయితే బాగా పిలుచుకుంటాం ఇద్దరు. ఓకే. కార్తిక్కి అసలు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే హీ అండర్స్టూడ్ నన్ను ఫుల్ స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి పిక్ చేసుకొని ఓకే ఈ క్యారెక్టర్ వీడు నిజంగా సెట్ అవుతాడు అని ఫ్రెండ్గా తీసుకొచ్చి పెట్టుకోలేదు నిజంగానే. ఓకే. ఫస్ట్ ఆడిషన్ చేసి పంపి అని అడిగాను నన్ను. మీలో ఉన్న పొటెన్షియల్ అబ్జర్వ్ చేసుకున్నారు కదా బ్రో. చూసారు స్టేజ్ నుంచి ఉన్నారు కాబట్టి దట్ అసోసియేషన్ కంప్లీట్ వేరేలా ఉంటుంది. చేయగలుగుతాడా లేదా అనేది కూడా వాళ్ళు అనలైజ్ చేయగలుగుతారు. అనలైజ్ చేసుకొని స్ట్రైట్ అంటే ఫ్రెండ్ కాబట్టి క్యారెక్టర్ ఇచ్చేసారని కూడా నేను చెప్పలేను అసలు. అర్థం చేసుకున్నారు కాబట్టే పర్టికులర్గా ఫోన్ చేసి నాకు ఇది క్యారెక్టర్ దీనికి ఆడిషన్ చేసి పంపి ఓకే అని అడిగితే ఆడిషన్ లాగా చేసి పంపించా ఆయనకి. సో చూసి బాగుందిరా, ఓకే కొన్ని చేంజెస్ ఉన్నాయి అవి చేసుకోవచ్చులే మనం, నేను చేసే సినిమాల్లో నుంచి నా క్యారెక్టర్కి అప్లాజ్ వస్తుంది, జనాలు రియాక్ట్ అవుతున్నారు అని అంటే ఫస్ట్ నేను చేశానని చెప్పుకునే దానికంటే కూడా డైరెక్టర్స్ నాకు ఇచ్చిన ఇన్పుట్ వాళ్ళు చేయించుకోవడం. రైట్. ఎందుకంటే నేను బ్లాంక్ పేపర్, ఏది రాస్తే అది కనిపిస్తుంది నా మీద, వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడతాను నేను. డైరెక్టర్స్కే క్రెడిట్ ఇవ్వాలి, నేను బాగా చేశాను నేను అని చెప్పుకోలేను నేను, వాళ్ళు చేయించారు వాళ్ళకే మీరు చేశారు అంతే.
నాకు ఏ ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్కి తగ్గట్టు రియాక్ట్ అవుతాను. మీరు ఇక్కడైతే ఎడిటింగ్ గురించి చెప్పారు, యాంకరింగ్ గురించి ఒక అవతారం చూపించేశారు, యాక్టింగ్ అనేది ఇది ఆ స్క్రీన్ మీద చూపించేస్తూ ఉన్నారు. ఇంకా బోల్డ్ అని మూవీస్తో కానీ సో వర్క్ చేస్తూ దాంతోపాటు యాక్టింగ్లో కూడా ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.